I love you ओडिया रे कोइली ने तोके भल पाउची मु I love you रे ननी అరకు అనే పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది కాఫీ. ఇక్కడ గిరిజన రైతులు ఎన్నో సంవత్సరాలుగా సహజ పద్ధతిలో కాఫీ సాగు చేస్తున్నారు. అరకు కాఫీ నాణ్యత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ కాఫీ వల్ల వేలాది గిరిజన కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. కానీ అరకు ప్రత్యేకత కాఫీతో మాత్రమే ముగియదు. ఇక్కడ నివసించే గిరిజన తెగలు తమ సాంప్రదాయాలను, పండుగలను, జీవన విధానాన్ని ఇప్పటికీ ఎంతో ప్రేమగా కాపాడుకుంటున్నారు. వారి సంస్కృతి, వారి ఆతిథ్యం, వారి ప్రకృతితో అనుబంధం అరకు పర్యటనకు మరింత విలువను తీసుకొస్తాయి. ఈ వీడియోలో మనం అరకులో చూడవలసిన ప్రదేశాలు అంటే ఒక్కో ప్రదేశాన్ని దగ్గరగా చూసి వాటి వెనక ఉన్న కథలను కూడా తెలుసుకుందాం. మనం కోనసీమ నుంచి అరకు వచ్చేసామండి. అరకు వచ్చిన తర్వాత సరదాగా దాహం అవుతుందని డ్రింక్ షాప్ దగ్గరికి ఆగాం. ఇక్కడ అరకు ప్రజలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కొంచెం మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? పేరు జన్ రామరావు సార్. మీరు ఏదో కొండ భాష మాట్లాడుతున్నారా? కొండ భాష ఒకసారి మాట్లాడండి, మీ ఊరు గురించి చెప్పండి. ఎలా ఉంటుంది మీ అరకు? మా కొండ భాషతోనా బాగా మనదు. మా ఏరియా అరకు ఏరియా జంగటి వలస అరకు వేలి బాగా మనదు. మా ఊరి డెవలప్ టూరిస్ట్ మంద వాజినారు అంతే. బాగా మనది టూరిస్ట్ ప్లేసు అంతే. మా జాగర బాగా మనది కాబట్టి వాజినారు ఇలా మా ఏరియా అంతే. కాబట్టి దిగువల అయినా వచ్చేసి కొద్దిగా ఇటు టూరిస్ట్ మంద వచ్చి మా బస్తోనే కొండ బస్తోనే. మరి ఏమండి ఇక్కడ పంటలు ఏం పండిస్తారు కొండ భాషలో చెప్పండి. సామా డేరా కూలి అంతే. మరి నీకే తెలియదు అక్కదే మా భాష, మీ భాష నాకు అర్థం మా భాషతోనే మా సోల్ డేరా సామా కూలింగ్ అదే పండిస్తాం. అదే ఓకే. అదే ఆ లోపల ఇంకా విలేజెస్ ఉన్నాయండి, గ్రామాలు ఉన్నాయా, పల్లెటూళ్ళు ఉన్నాయా ఆ కొండ మీద? పప్పు వలస, కొడుపు వలస, కురుడి మనది ఏరియా అదే. ఇక్కడ వచ్చేదారిలో మేము చాలా మంది ఒడియా కూడా మాట్లాడుతున్నారు. ఇది కొండ, అది ఒడియా. అది ఒడియా. ఒక్కొక్కరు ఒక్కో భాష మాట్లాడతారు ఇక్కడ. ఇద్దరు కలిసి మాట్లాడతాం. ఒక్కొక్కడైనా మాట్లాడవచ్చు. దీన్ని కొండ భాష అంటారు. దొర భాష ఏమంటారు? కొండదొర భాష. అప్పుడు మాట్లాడాం కదా, అది కొండ భాష. మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు కూడా మాట్లాడతారా కొండదొర భాష? కొండదొర భాష మాట్లాడి తెలుగు మాట్లాడదాం. కొండదొర భాష మాట్లాడు. ఇక్కడ ఏమో మరి పండిస్తాం సార్, సామలు పండిస్తాం సార్. ఇక్కడ ఇది జంగడి వలస సార్. మాది జంగడి వలస. మాది కురుడి పంచాయతీ, డుమ్మిరిగూడ మండలం సార్. ఇక్కడ కొద్దిగా వర్షం పడితేనే కానీ పొలాలకి నీరు అవుతే వరి పండిస్తాం సార్. తర్వాత ఇది రాగులు పండిస్తాం సార్. రాగులు అంటే సామలు, కొర్రాలు ఇలాంటివి పండిస్తారు సార్. ఇక్కడ తక్కువ రేట్ సార్ అవి. కొర్రాలు అయితే రేటు సార్. అవి కొర్రాలు మేము పండించి మేము ఇక్కడ కేజీ మేము 80 రూపాయలతో అమ్మితే వాళ్ళు 120 ఇలాగ అమ్ముతారు సార్. కేజీ 80 రూపాయలు. మీరు అమ్మేది వాళ్ళు 200 అమ్ముతున్నట్టున్నారు. 200 కూడా అమ్ముతారు లేనప్పుడు. మీ దగ్గర 80 రూపాయలే. 80 రూపాయలకి తీసుకుంటారు కొర్రాలు. ఓకే. రాగులు అయితే 22, 25 ఇలాగా. ఇంకా తక్కువ మా దగ్గర తీసుకుంటారు. సామలు అవి ఉంటాయి కదా? సామలు ఉన్నాయి సార్. సామలు మన దగ్గర కేజీ ఒక టైంకి 40 ఉంటుంది, 35 ఉంటుంది, అలా తీసుకుంటారు సార్. యాక్చువల్గా తిరిగి ఎనర్జీ అయిపోయింది అన్నమాట. అందుకే కూర్చుని మాట్లాడుతాను సరదాగా. వాళ్ళు కూడా వాళ్ళ కొండ భాష మాట్లాడుతుంటే ఇందామని సరదాగా ఆగానమాట. చాలా మంచి వ్యక్తులు అన్నమాట. సౌమ్యంగా మాట్లాడుతున్నారు, అతిథులు అంటే గౌరవంగా మాట్లాడుతున్నారు అన్నమాట.
చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి అలవాటు అయిపోయింది దాని గురించి. చాలా సంవత్సరాల నుంచి చాలా వస్తుంటారు టూరిస్టులు, చాలా మంది వస్తున్నారు. షూటింగ్ అయినా తీసేస్తున్నారు ఇటు, సినిమా షూటింగ్ సినిమా షూటింగ్ అయినా తీసేస్తున్నారు. అందుకే ఇటు లొకేషన్ బాగుంటుందని అందరు వస్తున్నారు టూరిస్టులది. చూసారు కదా, ఎప్పుడైనా అవకాశం ఉంటే లైఫ్ లో ఒకసారి విజిట్ చేయవలసిన ప్లేస్ ఏంటంటే అరకు మాట. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే తీస్తూ ఉంటారంట. ఇంకా ముందుకెళ్ళిపోదాం. అరకు ఇంకా చూడవలసిన లొకేషన్స్ ఏమున్నాయో ముందుకెళ్ళిన తర్వాత చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అరకు ప్రయాణంలో మనం పాడేరు నుంచి అరకు వెళ్లే దారిలో మీకు చాపరాయి జలపాతం చూపించిన తర్వాత మళ్ళీ మన ప్రయాణం మొదలైంది. పాడేరు నుంచి అరకు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎటు చూసినా కొండలు, లోయలు, అరకు ప్రాంతంలో పండించే పంటలు, ఘాట్ రోడ్లు మాత్రం ఉండవు. జీవితంలో ఒకసారైనా చేయాల్సిన జర్నీ ఈ అరకు ప్రయాణం. మన ప్రయాణంలో అరకు, అరకు వ్యాలీ రెండు వేరు వేరు అంటండి. ఎందుకంటే అరకు చిన్న విలేజ్ అంట, కానీ టూరిస్టులు అందరూ వెళ్ళేది ఉండేది కూడా అరకు వ్యాలీలోనంట. మన జర్నీలో అరకును చూసుకుంటూ అరకు వ్యాలీ వెళ్ళిపోదామండి. అరకు ప్రయాణం అంటే ఓన్లీ నేచర్ ని ఎంజాయ్ చేయడం మాత్రమే, అదే థ్రిల్ గా ఉంటుంది. ఒకసారి మన జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. ఎక్కడ చూసినా కానీ అరకు వస్తే తేనె అమ్ముతూ ఉంటారు. ఇక్కడే ఫార్మింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది 500 కేజీ వచ్చి వెళ్ళ అయితే అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ ఎక్కువగా డైరెక్ట్గా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అమ్మ తేనె బాటిల్ ఎలాగమ్మా? కేజీ 500. 500 కేజీ ఓకే. హాఫ్ కేజీ 250, హాఫ్ కేజీ 500. ఇది వచ్చి ఫారెస్ట్ అని సార్, 1 ఇయర్ ఒకసారి తీస్తాం. ఇలాగని పుట్టతేనె స్మాల్ బిజినెస్ వస్తుంది. ఇదే మా ఫార్మింగ్, నెలకు ఒకసారి తీస్తాం. పుట్టతేనె అయితే కేజీ 1000 రూపాయలు సార్. 1000 రూపాయల హాఫ్ కేజీ 500. మా ఫార్మింగ్ అయితే కేజీ 500. 500 అంట. అనేది 350, 300. అరకు వెళ్ళే ప్రయాణంలో మనకు ఎక్కడ చూసినా కానీ తేనె అమ్మే షాపులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే వీళ్ళే డైరెక్ట్ గా తేనె తయారు చేస్తూ ఉంటారండి. అరకు చుట్టుపక్కల లొకేషన్స్ మన ఛానల్లో అంటే సిరీస్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. అవకాశం ఉన్నంత మట్టుకి ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఏంటంటే బైక్ మీద జర్నీ చేస్తూ ఈ వీడియోస్ అన్ని చేయడం జరిగింది. మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగి చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా వీడియో ఓపెన్ చేసి చూస్తేనే దాంట్లో కంటెంట్ లోపల ఉన్నది తెలుస్తుందండి. ఒకసారి వీలైతే ఈ అరకు సిరీస్ కానీ, పాడేరు సిరీస్ కానీ, అలాగే మారేడుమిల్లి సిరీస్ కానీ అన్ని ట్రైబల్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా ఉన్నాయి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను. మీరు అవకాశం ఉంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి చూడొచ్చు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు నెక్స్ట్ బ్లాగ్ ఏంటో చూడొచ్చు. ఇదంతా అరకు లొకేషన్స్ అన్నమాట. ఎటు చూసినా అద్భుతంగా కనిపించే లొకేషన్స్. మన ఆంధ్రప్రదేశ్లోనే చల్లగా ఉండే ప్రదేశాల్లో ఒకటి. చాలామంది దీన్ని ఆంధ్ర ఊటీ, ఆంధ్ర కాశ్మీర్ అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే చల్లగా ఉంటుంది అన్నమాట ఎండాకాలంలో కూడా. అందుకే పర్యాటకులు ఎండాకాలంలో ఎక్కువగా ఇక్కడికి విజిట్ చేస్తుంటారు. శీతాకాలం, వర్షాకాలం అయితే చెప్పక్కర్లేదు. శీతాకాలంలో అయితే మేఘాలు కూడా టచ్ అవుతున్నట్టు మంచు, ఆ క్లైమేట్కి మంచి వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా కానీ అరకు చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి మాట. జైపూర్ ఇటు వెళ్ళిపోవచ్చండి. లెఫ్ట్కి వెళ్తే జైపూర్ వెళ్ళిపోవచ్చట. రోడ్లు కూడా భలే ఉన్నాయండి. చూసేయండి, ఇక్కడ ఈ లొకేషన్లో ఒక స్కూలు, అక్కడ భోజనశాల. నేను ఎప్పుడో గత జనంలో వచ్చినట్టు అనిపిస్తుంది ఈ లొకేషన్లో. చూసేయండి, ఈ లొకేషన్స్ వచ్చి బాగుంటాయి అన్నమాట. ఫ్యామిలీతో రావడానికి చాలా మంచి లొకేషన్ అన్నమాట ఇది. అందరూ వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ప్లేస్. ఇదే అరకు వ్యాలీ 04 km
లెఫ్ట్ విజయనగరం 88, విశాఖపట్నం 123. ఇదంతా అరకునండి, మీరు చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుందో అరకు. చాలా మంది పర్యాటకులు విజిట్ చేసే ఏకైక ప్లేస్ అరకు. ఇక్కడ కనిపిస్తున్న ప్లేసే అరకు, కానీ దీనికి దగ్గరలోనే అరకు వ్యాలీ ఉంటుంది. ఇప్పుడు వరకు మన జర్నీ అంటే కొండలు, లోయలు, ఖాళీ ప్లేస్ ఎక్కువగా చూడడం జరిగింది. ఇక్కడే కొన్ని చిన్న చిన్న షాప్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ దీనికి దగ్గరలోనే అంటే టూరిస్టులు ఎక్కువగా ఉండేది కూడా అరకు వ్యాలీలోనే. మనం అక్కడికి వెళ్ళిపోదామండి. మంచి లొకేషన్లోకి వెళ్తున్నమాట ఇప్పుడు మనం. సార్ అరకు అంటే ఇదేనా? అరకు దాటాం. ఇక్కడ అరకు వ్యాలీ అని కొంచెం ముందే అన్నీ అక్కడే ఉంటాయంట, ముందుకెళ్ళిపోదాం. కానీ ఇక్కడ బ్రిడ్జ్ చేశారండి ఇలాగా. అయ్య బాబోయ్ ఎంత బాగుందో. ఇక్కడ ఈ కొండలు చూడండి, ఏదో అద్భుతమైన ప్లేస్ లా ఉందండి ఇది. అసలు చూడొచ్చు ఎలా ఉందో ఈ ప్లేస్. బాగా డెవలప్ చేశారు ఈ టూరిజంని. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాగా డెవలప్ చేసింది ప్లేస్ని. అక్కడ విలేజ్ కానీ సిటీ కానీ ఎలా కనిపిస్తుందో చూడొచ్చు. అక్కడ మనకు కొన్ని హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి మనం. ఎక్సలెంట్ లొకేషన్స్ ఇన్ అరకు. అసలు ఆ చిన్న చిన్న రోడ్లే వెళ్ళాలని ఉందండి. అక్కడ వెళ్తుంటే ఎలా ఉందో చూడండి ఒకసారి. వెళ్దాం మనం. ఈ అరకంతా రేపు వద్దురంతా ఇక్కడే ఉందాం. ఈ చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ మీకు చూపిస్తాను రేపటి నుంచి. బ్యాటరీ కూడా లో, మంది అయిపోయింది. అరకు వ్యాలీ 2K అంటే ఇంకా చూపించేస్తాను ఆ లొకేషన్ కూడా మీకు. అరకు రైల్వే స్టేషన్ ఇదేమాట, చాలా మందికి అనుభవం ఉన్న ప్లేస్ మాట. ఫైనల్గా మనం అరకు అయితే వచ్చేసామండి. ఇదే అరకు. ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే ఈ అరకు. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. అసలు ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు అసలు మాటలు రావట్లేదు, అంత బాగుంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో ఈ ప్లేస్ ఎంత బాగుందో, అలా చాలా అద్భుతంగా ఉంది. ఇదనే కాదు, ఇక్కడ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎంత బాగున్నాయి అంటే అంత అందంగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే అసలు ఇవన్నీ వ్యవసాయ భూములేనండి. మొత్తం అంతా వరి పండించేస్తారట. చూడొచ్చు ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూసినా ఇదే. అలా చిన్న చిన్న గాళ్ళ కింద ఉంటాయి. హైట్ నుంచి డౌన్ వరకు వరి పంట పొలాలు ఉంటాయి. ఆ బ్యాక్ సైడ్ అంతా కొండే. మన ఏరియాలో ఎండాకాలం కాబట్టి విపరీతమైన ఏళ్ళు, బట్ అరకు మాత్రం చాలా చల్లగా ఉంది. ఇక్కడ క్లైమేట్ అలాగే ఉంటుందండి ఎప్పుడుని. ఆల్మోస్ట్ లొకేషన్ చూపించుకుంటూ అరకు వచ్చేసామట. ఇక్కడ మెయిన్గా చూడవలసిన ప్లేస్లు చూపిస్తాను మీకు.
ఏదేమైనా అరకు జర్నీ బాగుంటదండి. బైక్ జర్నీ గానీ కార్ జర్నీ గానీ చాలా బాగుంటది. ఇది రైల్వే స్టేషన్ అండి, అరకు రైల్వే స్టేషన్ అన్నమాట. డైరెక్ట్ గా బైక్ మీదే కాదు, కార్ మీదే కాదు, ట్రైన్ కి వచ్చేసి చాలా బాగుంటది. క్లైమేట్ అయితే జీవితంలో ఒకసారి చూడవలసిన ప్లేస్ ఏంటంటే ఈ అరకు. ఇంకా ముందుకెళ్ళిపోతాం, దగ్గరలోనే ఇంకా అరకు వ్యాలీ ఉందన్నమాట. అరకు వేరు, అరకు వ్యాలీ వేరట. ఇంకా దగ్గరికి వెళ్ళినా అక్కడ ఏముంటాయి మీకు చూపిస్తాను. అరకు రైల్వే స్టేషన్ అంటండి, అది భలే ఉంది. అయ్యో బాబోయ్, ఎంత బాగుందో ఈ లొకేషన్స్, చాలా బాగుందండి. ఏదో అనుకున్నాం కానీ చాలా బాగుంది. అసలు మైండ్ అంతా రిలాక్స్గా ఉంది. వాళ్ళకి నీళ్ళు కూడా వస్తున్నాయి, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ పంటలు పండించడానికి. బాగుంది బాగుంది బాగుంది. ఇది రైల్వే స్టేషన్ అరకు. మీకు ఇక్కడ స్టే చేయడానికి రూమ్ కాస్ట్ ఎంత అవుతాయి ఏంటి అని కూడా చెప్తాను. అంటే చాలా మంది ట్రావెల్ చేయడానికి వస్తూ ఉంటారు కదా. మనం ఇంచుమించు 1500 పెట్రోల్ కొట్టించాం, బట్ సగం అయింది రాజమండ్రి నుంచి వచ్చేటప్పటికి. ప్రస్తుతం మనం అరకులో ఉన్నాం కదా. అరకులో చూడవలసిన ప్లేస్ చాలా వరకు, అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ అరకు పైనరీ అని ఉంది. ఇక్కడ ఈ పార్క్ ఒకటి ఉందండి, చాలా ఫేమస్ అంటే. ఎందుకంటే కాశ్మీర్ లో ఉండే చెట్లు ఇక్కడ ఉంటాయంట, అందుకే చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఈ పార్క్ ఏ విధంగా ఉందో చూద్దామండి. యాక్చువల్గా దీంట్లో అయితే చాలా ఉన్నాయి. అరకు ట్రైబల్ కల్చర్ సాంగ్స్, అలాగే టెంట్స్ వేసుకుని ఫైర్, కొంతమంది స్టే చేయడానికి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి, ఫోటో షూట్స్ కి చాలా ఫేమస్ అట. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. అరకు ఫైనరీ సందర్శకుల మార్గదర్శకాలు. చెట్లు కూడా భలే ఉన్నాయండి. ఈ ఏం చెట్లు? సర్వే చెట్లు కదండి, ఫైన్ ట్రీస్ మాట. సర్వే చెట్లులా ఉన్నాయి, ఫైన్ ట్రీస్ అంటారా? దీనికి ఏమైనా ఫేమస్ ఉందా? ఫేమస్ అంటే గమ్ము వస్తుందండి దీని నుంచా? ప్లాస్టిక్ అంటే మంట అంటుకుంటుంది. ఇదా? ఇది కాశ్మీర్లోనే ఉంటాయంట కదా ఇవి, మళ్ళీ ఇక్కడ ఉంటాయి మరి. చిన్నవి అలా ఉంటాయి, చిన్నవి అది కూడా చూపిస్తాం. చిన్నప్పుడు అలా ఉంటాయి అన్నమాట. ఫైన్ ట్రీస్ అంటే ఇవే. ఇక్కడ ఏమేమి ఉంటాయి దీంట్లో ఈ పార్క్లో? పార్కులు అంటే ఫోటోషూట్ బాగుంటుంది. ఫోటోషూట్స్ బాగుంటుంది. స్ట్రాబెర్రీ కూడా పండిస్తారంట కదా. ప్రెసెంట్ అంటే అన్ సీజన్. ఏ సీజన్లో పండిస్తారు? శీతాకాలంలో. వింటర్. మరి వాళ్ళు ఏం డ్యాన్స్ చేయట్లేదు? అది ట్రైబల్ డాన్స్ అండి. ఏరా ఇంకానే వేస్తారు, అంటే ప్రతిరోజు ఉంటుంది. ఎప్పుడు వేస్తారు వాళ్ళు? అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు. ఇంకా స్టార్ట్ చేయలేదు మరి? చేస్తారా? ఓకే. అరకు వస్తే తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ఏరియా అంటే అరకు పైన్ ట్రీ అన్నమాట. యాక్చువల్గా పైన్ ట్రీస్ అని ఇవి కాశ్మీర్లో మాత్రమే ఉంటాయట, బట్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ మొక్కలు కూడా చూడొచ్చు, ఈ చిన్నగా ఉన్నాయి కదా. ఈ పైన్ ట్రీస్ ఫస్ట్ ఇలా ఉంటాయి మేడం. మన సైడ్ సర్వే తోటలు ఉంటాయి కదా, అలా ఉంది. ఇక్కడ వుడెన్ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయండి. యాక్చువల్గా స్ట్రాబెర్రీ కూడా పండిస్తారట. అరకు వచ్చిన ప్రతి పర్యాటకుడు తప్పకుండా సందర్శించే ప్రదేశాల్లో పైనరీ పార్క్ ఒకటి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రకృతి ప్రేమికులు ఇక్కడ గంటల తరబడి గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, వీడియో షూటింగ్లకు ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే ఎన్నో సినిమాలు, పాటలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఈ ఫైన్ చెట్లు వరుసలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాదు, అరకు అందాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. చల్లని వాతావరణం, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన పరిసరాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మధురమైన అనుభూతిని అందిస్తాయి. ప్రకృతితో కొన్ని క్షణాలు గడపాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ చెట్ల మధ్యలో వుడెన్ బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. ఇలాగా చాలా మంది పిల్లలు సరదాగా ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ బాగుంటుంది. ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు సరదాగా ఈ పార్క్లో రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది అన్నమాట. కొన్ని ఫైన్ చెట్ల జాతులు, ముఖ్యంగా జాక్ ఫైన్, అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత మాత్రమే తమ కోన్లు తెరుచుకుంటాయి. ఈ చెట్లు అగ్నిని ఉపయోగించి తమ విత్తనాలను వ్యాప్తి చేసుకుని కొత్త అడవిని సృష్టించుకుంటాయి.
చూసారు కదా, దీనికి సంబంధించిన హిస్టరీ కూడా పెట్టారు. అరకు కల్చర్ ని చూపించే విధంగా ఇక్కడ డాన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. దింసా నృత్యం ఇక్కడ చేస్తా ఉంటారట. అమ్మాయి చేయరు ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు? ఒక మంచి సాంగ్ దింసా చేస్తారట, చూద్దాం. అమ్మ మీకు తెలుగు వచ్చా? వచ్చా? దగ్గర కాబట్టి ఒరియా మాట్లాడుతూ ఉంటారు. ట్రబుల్లో దింసా అందరూ వేస్తారన్నమాట. అంటే జాతరలు పండగలకి పండగలకి జాతరలకి దింసా అనేది కంపల్సరీ ఉంటుంది. ట్రైబల్ దింసా అని ఓకే దింసా చేస్తా ఉంటారు. ఒకసారి చూద్దామండి అందరూ. అరకు ట్రైబల్ కల్చర్ వీళ్ళని చూస్తే అర్థమైపోతుంది అన్నమాట. సారీ కట్టే విధానం కానీ, ఆ ముడు కట్టే విధానం కానీ ఒక మంచి స్టైల్గా ఉంటుంది. ఇదే చూడడానికి చాలా మంది పర్యాటకులు ప్రాంతానికి వస్తూ ఉంటారు అన్నమాట. ఇలా ఏ విధంగా ముడు కట్టారో చూడొచ్చు. ఎక్కువ మంది వస్తూ ఉంటారు. షూటింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా చేస్తూ ఉంటారట. ఇక్కడైనా చాలా మూవీస్ తీస్తారన్నమాట. I love you ओडिया रे कोइली ने तोके भल पाउची मु I love you रे ननी I love you ओडिया रे कोइली ने तोके भल पाउची मु तोर लगी बोली तोरी दीवाना हेली और न पानी के पासोरी देली तोर लगी बोली तोरी दीवाना हेली और न पानी के पासोरी देली मोर रानी रे करा पानी रे कोई मोके कोई दे ननी I love you रे ननी I love you ओडिया रे कोइली नि तोके भल पाउची मु कजलो पिला मुई काहेली कोहेसी जोड़ी मन के तोरो दे रे सजनी जीवी तोरो हाथ के धरी कजलो टोकी तुई कजलो पिला मुई काहेली कोहेसी जोड़ी मन के तोरो दे रे सजनी जीवी तोरो हाथ के धरी हीरो होंडा गाड़ी लगे बसाई नेबी ऑल इंडिया तोके देखाई नेबी हीरो होंडा गाड़ी लगे बसाई नेबी ऑल इंडिया तोके देखाई नेबी मोर रानी रे करा पानी रे तुई मोके कोई देननी I love you रे ननी I love you ओडिया रे कोइली नि तोके भलो पाउची मु I love you रे ननी I love you ओडिया रे कोइली ने तोके भल पाउची मु तोर लगी बोली कोरी दीवाना हेली और न पानी के पासोरी देली तोर लगी बोली कोरी दीवाना हेली और न पानी के पासोरी देली मोर रानी रे करा पानी रे तुई मोके कोई दे ननी I love you
అంటే మనం చాలా లొకేషన్ చూడాలి కాబట్టి ఇంకా ముందుకెళ్ళి మిగతా లొకేషన్ చూద్దాం. అరకు వ్యాలీలోకి ఎంటర్ అయిపోయామట. ఇదంతా అరకు వ్యాలీ అండి. డైరెక్ట్కి వెళ్ళిపోతే మనం విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు పట. ఇదంతా లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా అరకు వ్యాలీ. విశాఖపట్నం ఇలా వెళ్ళిపోవచ్చు, పాడేరు ఇటు వెళ్ళిపోవచ్చు అన్నమాట. సన్సెట్ భలే ఉందండి ఇటు. ప్రజెంట్ మనం అరకు వ్యాలీలో ఉన్నాం కదండి. అరకు వ్యాలీలో లొకేషన్ చూద్దామని ఈ ప్లేస్కి రావడం జరిగింది. అసలు చాలా అంటే చాలా బాగుందండి. క్లైమేట్ చూస్తే కూల్గా ఉంది. అందుకే ఆంధ్ర కాశ్మీర్ అంటూ ఉంటారు మన అరకుని. ప్రస్తుతం అరకు వ్యాలీలో ఉన్న లొకేషన్స్ అయితే చూడండి. జర్నీ కూడా చాలా బాగుంది, రోడ్లు కూడా చాలా బాగుంది. మీకు రూమ్ల గురించి చెప్పలేదు కదా, మళ్ళీ మర్చిపోతాను. రాత్రి స్టే చేస్తే ఒక హోటల్లో వాళ్ళు ఏసీ రూమ్ వచ్చి 1300 తీసుకున్నారు. మామూలు రూమ్లు అయితే తక్కువగా వచ్చేస్తాయి మ్యాక్సిమం. అంటే చాలామంది ఏసీ వచ్చి 1800 చెప్తున్నారు, కానీ కొన్ని హోటల్లో అయితే 1300 అలా ఇచ్చేస్తారు. ఇలా వెళ్ళిపోతే అరకు వ్యాలీ నుంచి ముందుకెళ్తే మనకి బొర్రా కేవ్స్ ఉన్నాయంట. బొర్రా గుహలు చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఆ ప్లేస్కి వెళ్ళి అవి కూడా చూపిస్తాను మీకు. అసలు ఎక్కడ టైం సరిపోవట్లేదు మనకి చూపించడానికి. కొన్ని లొకేషన్కి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది. అప్పుడే 2 o'clock అయింది. మనం బొర్రా గుహలు చూడాలి, పద్మావతి గార్డెన్ అని చూడాలి, నెక్స్ట్ మ్యూజియం చూడాలి. ఇవన్నీ ఎలా చూపించాలో తెలియదు. ఈరోజు ఒక్కరోజు ఉంటాం మనం, మళ్ళీ రేపు వేరే చోటుకి వెళ్ళిపోతాం అన్నమాట. ఏదేమైనా ఇక్కడ ఉండే లొకేషన్స్ మీకు మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ కోనసీమలో ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ చాలా కూల్ క్లైమేట్ అన్నమాట. ఇక్కడ ట్రైన్ వెళ్తుంది చూడండి, ఎటు చూసినా కొండలు, మధ్యలోంచి ట్రైన్ వెళ్తుంది బ్రిడ్జి కింద నుంచి. అది కూడా చాలా బాగుంది. ఇది ఇలా వెళ్ళే విధానం, క్లైమేట్ చూడండి, చాలా కూల్గా కనిపిస్తుంది. ఇదంతా అరకు వ్యాలీ. దిస్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇదే అరకు వ్యాలీ. బాగుంది సిటీ. అరకు వ్యాలీలో ఒకరోజు. హాయ్, ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్ అండి. చాలా ఉన్నాయి మామిడికాయలు. ఇదంతా పెద్ద సెంటర్ అరకులోనే. ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు వచ్చి ఇక్కడ వెనక ఆళ్ళతో కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. ఇదంతా అరకు వ్యాలీ.
ఇక్కడ చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు మనం. వికాస్ రిసార్ట్స్. ఇలా వెళ్ళిపోతే మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవచ్చు మాట. ఓకే, ఇది అరకు హరిత వ్యాలీ రిసార్ట్. ఇప్పుడు వరకు మన ప్రయాణంలో పాడేరు నుంచి అరకు నుంచి అరకు వ్యాలీ వరకు మన ప్రయాణం సాగింది. రేపటి వీడియోలో అరకు చుట్టుపక్కల లొకేషన్స్ చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.